అందరికీ నమస్కారం. తన్మే మనశ్శివ సంకల్పమస్తు. ఈ ఉగాది పండగ మనందరి జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చిందని ఆశిస్తున్నానండి. అమెరికాలో ఉండే మాకు ఉదయం లేవగానే 40 మైళ్ళు ఉద్యోగం కోసం పరిగెత్తడం కొత్తేమీ కాదు. అలాగని ఏ పండగైనా, పూజ అయినా మాకు వీలైనంత మటుకు, ఓపికున్నంత మటుకు చేసుకుంటూనే ఉంటాం సాంప్రదాయబద్ధంగా. మీరు చూసే దృశ్యం సియాటిల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే తిరుమంజనం. ఇది శనివారం ఉదయం జరుగుతుంటుంది. ఇంత బిజీ లైఫ్‌లో గూడా కొన్ని చిన్న చిన్న అదృష్టాలు దక్కుతూ ఉంటాయండి. ప్రొఫెషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ నా లైఫ్‌లో నాకు దక్కిన పెద్ద అదృష్టం ఏమిటంటే, రోజు ఉదయం ఒక గంట సేపు నేను శివారాధన కోసం కేటాయించుకోగలుగుతున్నాను. అలాగే సాయంత్రం ఒక పావుగంట సేపు నేను నామస్మరణ చేసుకుంటాను. ఈ చేసే పూజ యూట్యూబ్‌లో పర్మనెంట్‌గా ఉంటుంది. ఎప్పటికైనా నిలిచిపోతుంది అనే ఉద్దేశ్యంతో పెడుతున్నాను. ఈ చేసిన పూజకి వచ్చిన రెస్పాన్స్ నాకు ఆశ్చర్యం కలిగించిందండి. ఫిబ్రవరి 16 నుంచి ఉగాది వరకు 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ నా ఛానెల్‌కి లభించారు. దీనివల్ల నాకు అర్థమైందొకటే. ఈ ఛానెల్‌లో ఏమీ లేదు. అదే లింగం, అదే పూజ, అదే వ్యక్తి, రోజు అదే మందిరం, అదే అభిషేకం, అదే రుద్రం. అయినా ఎటువంటి సెన్సేషన్స్ లేకపోయినా, ఏఐ కాంటెంట్ లేకపోయినా, క్లిక్ బైట్స్ లేకపోయినా, ప్రమోషన్స్ లేకపోయినా 10,000 మంది చూస్తున్నారంటే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఛానెల్‌కి మీరు సబ్‌స్క్రైబర్స్ కాదండి సాధకులు నిజంగా. అదే మీ విలువ, అదే నా బలం. శివుడి దయ వల్ల ఇంత దూరం వచ్చాం. ఇక్కడి నుంచి కలిసి ప్రయాణం చేద్దాం అనేది నా చిన్న కోరికండి. సో, చూస్తూ ఉండండి, ఆశీర్వదించండి. తన్మే మన శివ సంకల్పమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.